శ్రీ గురుభ్యో నమ. జ్ఞాన చైతన్యం ప్రేక్షకమాస అందరికీ నమస్కారము. ఈరోజు కార్తీకేయ పురాణంలోని 4వ అధ్యాయం విశేషమైందండి. దీపదాన మహత్యం. ఈ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు వశిష్ఠ మహాముని వారు చెప్తున్నారు జనక మహారాజులకి, చాలా ఆనందించి చాలా ఒక విశేషమైన కథ చెప్తానయ్యా, శ్రద్ధగా విను అన్నారు. చెప్పండి స్వామి మహానుభావ అని చెప్పేసి స్వామివారిని వినయపూర్వకంగా అడుగుతున్నారు మహారాజు గారు. జనక మహారాజు గారు స్వామి చెప్తున్నారు, రాజా, కార్తీక మాసం నందు రాత్రి వేళ ఏ శివాలయంలో గాని మనం దీపారాధన చేయటం వలన అనంత ఫలితం కలుగుతాయ్యా. శివాలయాలు గోపురం ద్వారం లేదా శిఖరం నందు గాని లింగం వద్ద గాని దీపారాధన చేసిన వేళ పాపములన్నీ నశించినయ్యా. నెత్తితో గాని నువ్వుల నూనెతో గాని ఆముదంతో గాని భక్తితో దీపం సమర్పించాలి. వాడు ధన్యుడవుతాడు, ధర్మాత్ముడు అవుతాయా, పుణ్యాత్ముడు అవుతాయన్న. దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను. సత్రాజిత్తుడు అనే ఒక రాజు కథ. పూర్వం పాంచాల దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతడు కుబేరుతో సమానంగా ఉండేవాడు. కానీ సంతానం లేకపోతే ఎంత ఇబ్బంది అండి, చాలా బాధాకర సంతానం లేకపోవడం వల్ల. ఆయన గోదావరి తీరాన్ని తపస్సు చేయడానికి వెళ్ళాడు. అలా వెళ్తుంటే ఒకనాడు ఆ ప్రాంతానికి పిప్పల మహాముని, చాలా మహాత్ముడు ఆయన, మామూలుగా కాదండి. ఈ పిప్పల మహాముని అటువైపు వస్తుంటే ఆ మునీంద్రుడు తపస్సు చేసిన రాజువారిని చూసి, "ఓ రాజా, ఏమిటి నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు" అని అడిగాడు ఆ మహానుభావుడు. "నేను సంతానం కోసం తపస్సు చేస్తున్నానయ్యా" అని చెప్పేసి ఆ స్వామి పిప్పల మహామునికి నమస్కారం చేసింది. మునీశ్వరుడు ఆ రాజు కోరిక విని, "మహారాజా, నీవు భక్తితో బ్రాహ్మణులు శివుణ్ణి సంతోషపెట్టించు, నీకు పుత్ర సంతానం ఖచ్చితంగా కలుగుతుందయ్యా" అని ఆ మహాత్ముడు పిప్పల మహాముని గారు చెప్పారంటండి. అట్లు పిప్పల మహాముని చెప్పిన మాటను విని ఎంతో బ్రహ్మానందం పొంది ఆయన, "స్వామి, ఇంత ఆనందకరమైన మాట చెప్పారు నాకు. మునీంద్ర, నీకు నమస్కారం స్వామిని" చేసి ఇంటికి వెళ్ళిపోయి వెంటనే రాజ్యానికి వెళ్ళి స్నానం ఆచరించి భక్తిగా శివునికి ప్రీతి కలుగుగా దీపదానం చేసాం. పిమ్మట ఆయనకి స్వల్ప కాలంలోనే రాజు భార్య గర్భవతి అయిన విషయం తెలిసింది. అయితే సూర్యుడు ఏ విధంగా ప్రకాశించి చక్కటి కుమారుడు పుట్టాడు. తనకు పుత్ర సంతానం కలిగిన ఆనందంలో రాజు మిక్కిలి ఆనందించి, కార్తీక మాస మహత్యం సత్యమైనది, అది ధర్మార్థ కామ మోక్షాన్ని పురుషార్థని, ఆ మాసమందు సమస్త భూతములకు కూడా సుఖం కలుగునని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అయితే ఆయన పిమ్మట రాజుగారికి పుత్రుడు పుట్టడానికి శత్రుజిత్ అని పేరు పెట్టిండు. బ్రాహ్మణులకు గో భూ దానాలు చేసి తృప్తి కలిగించాడు ఆ మహారాజు గారు. శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయ్యాడు, యవ్వనవంతుడయ్యాడు, మహావీరుడయ్యాడు. దానితో పాటు వైశ్యాలుడయ్యాడు. కామకలాపంతో కూడుకున్న స్త్రీలకి లొంగిపోయాడు. ఇది తగదని పెద్దలు చెప్పిన మాట వినలేదు. బ్రాహ్మణులను ధిక్కరించాడు. జాతిని విడిచి ఎల్లవేళలా కత్తిని చేపట్టి అడ్డు వచ్చిన వారిని హింసిస్తూ ఉండేవాడు. మహా దుర్మార్గుడు ఇవ్వండి శత్రుజిత్తు. అట్లా జరుగుతుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ యువతను చూశాడు, మోహించాడు, మోహంలో పడ్డాడు. ఇంకా ఆ బ్రాహ్మణ కాంత కూడా మోహకాంత అయ్యి సహితంగా రాజుగారిని కూడా మోహించింది. వీళ్ళిద్దరూ కూడా అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత భర్తను విడిచి ఈ బ్రాహ్మణ స్త్రీ రాజకుమారు వద్దకు పోతూ రతిక్రీడలు ఆడుతూ కొన్ని రోజులు ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు రాత్రి వెళ్ళి తెల్లవారి వస్తుండేది. ఈ విషయం ఇతరుల ద్వారా బ్రాహ్మణుడు తెలిసింది. వీళ్ళ దుష్ప్రవర్తన ఆయనకి అస్సలు నచ్చలేదు. వీళ్ళిద్దరిని ఖచ్చితంగా హతమార్చాలి అని కత్తి పట్టి వారిని ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు వీలు దొరుకుతుందని చూస్తున్న బ్రాహ్మణుడు. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది, సోమవారం ఆనాడు. ఆనాడు రాత్రి రాజకుమారుడు బ్రాహ్మణుడు భార్య ఎక్కడ కలవాలో తెలియక వాళ్ళకి ఏ వీధి వెళ్ళినా ఎంతో వేగంగా చక్కగా వెలుగులతో ఉంది. పౌర్ణమి కదా మరి, చీకటి ఏం ప్రదేశం కనపడలేదు. ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇద్దరు కూడా ఒక శిథిలమైన ఒక శివాలయం వెళ్ళారు. ఆ శివాలయం చూస్తుంటే అండి, అది దీపారాధన లేదు, ఏమి, చాలా చీకటిగా ఉంది, చిమ్మ చీకటిగా ఉంది. ఇదే సరైన ప్రదేశం మనకి రతి క్రీడలు ఆడడానికి అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళారు. అయితే వాళ్ళకి రతి క్రీడ ఆడడానికి చిమ్మ చీకటిగా ఉంది కదా, కొద్దిగా వెలుగు ఉంటే మంచిదని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే, బ్రాహ్మణ స్త్రీ ఆవిడ చీరకున్న చెంగు చింపి ఒక ఒత్తి కింద చేసింది. ఆ పక్కన ఒక ప్రమిద తీసుకుని ఆ రాజకుమారుడు ఎక్కడి నుంచో మొత్తానికి ఆముదాన్ని తీసుకొచ్చి ఆ ప్రమిదలో పోశారు.
వాళ్ళిద్దరూ కూడా దీపాలు శివాలయంలో సాయంత్రం వేళ రాత్రిపూట చక్కగా ఆ దీపారాధన చేశారు. చేసిన అనంతరం కూడాని ఆ దీపకాంతుల్లో వాళ్ళ ఆనంద తన్మయత్వం పొందారు. అదే సమయమున ఆ బ్రాహ్మణుడు మారువేషం ధరించి కత్తి చేతబట్టి శివాలయంలో ప్రవేశించి అక్కడ బ్రతికేలాడుతున్నటువంటి తన భార్యను ముందుగా చంపివేసి తర్వాత ఆ రాజకుమారుని కత్తితో పొడుచును. ఆ రాజకుమారుడు కత్తి దెబ్బ తిన్న వెంటనే కింద పడొచ్చు. తన కత్తితో వెంటనే ఆ బ్రాహ్మణుడు కూడా గట్టిగా ఒక దెబ్బ వేశాడు. ఆ బ్రాహ్మణుడు కూడా చనిపోయాడు. ఈ ముగ్గురు కూడా కాలం చేశారు. ఆ సిద్ధేశ్వర శివాలయంలో ముగ్గురు మరణించారు. ఆ రోజు కార్తీక పౌర్ణమి, సోమవారం గొప్ప పర్వదినం. దైవానికి గొప్ప విశేషం ఉంటుంది. అయితే ఆ స్థలానికి సాక్షాత్ శివ సన్నిధానంలో మరణించారు అందరూని ముగ్గురు కూడా. తక్షణం అక్కడికి ఆశాస్త్రయ కొందరు యమభటులు వచ్చారు. అప్పుడే కొందరు శివకింకరులు కూడా వచ్చారు. చూసారా విశేషం? శివకింకరులు, అక్కడ యమభటులు. శివదూతలేమో వచ్చి రాజకుమారుడిని, బ్రాహ్మణ భార్యని విమానంపై ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. యమదూతలు బ్రాహ్మణుడు కాళ్ళు గట్టిగా పట్టుకొని తీసుకుపోతున్నారు. అప్పుడు బ్రాహ్మణుడు శివకింకరులను చూసి, శివదూతలారా, నా భార్య వ్యభిచారి, ఆ రాజకుమారుడు జారుడు, నేను సదాచార సంపన్నుడు కదా బ్రాహ్మణుడిని, నాకీ దుర్గతి ఏమిటయ్యా, వారికి సద్గతి ఏమిటయ్యా అని అడిగాడు. శివకింకరులు ఇలా చూసి, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు సన్మార్గుడు అన్న మాట సత్యమే, కానీ భార్యయు రాజకుమారుడు కూడా దుర్మార్గులైనను కూడా కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేశారయ్యా. తన చీరను చించి వత్తి వేసింది. అతను ఆమోదం తీసుకొచ్చాడు. వీరి సకల పాపములు ఆ రోజే తొలగిపోయినవి. పాపముక్తులయ్యారని అని చెప్పారు. శివదూతలు చెప్పిన మాటలు విని రాజకుమారుడు తనలో అయ్యో! సత్ప్రవర్తనుడు ఈ బ్రాహ్మణుడు నరకంకి వెళ్ళడం ఏమిటి? దుష్ప్రవర్తకుడైన మాకు ఈ పాపము పోయి కైలాసం రావడం ఏమిటి? ఇది న్యాయమే కాదు. కనుక నాకు కార్తీక దీపదానం వలన కలిగిన పుణ్యంలో కొంత ఈ బ్రాహ్మణుడికి ఇచ్చేదను అని ఏక సభయందు మరణించాం కాబట్టి మేము ముగ్గురం సమాన గతిగా కలుగుదు. అంటే మేము ముగ్గురం కూడా సమానంగా పుణ్యం పంచుకోవాలని చెప్పేసి తనలో తాను తలుచుకుని తన పుణ్యంలో కొంత ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ పుణ్యం వలన ఆ బ్రాహ్మణుడు కూడా దివ్య విమానం ఎక్కి కైలాసం పోయి శివుని సన్నిధి చెందాడు. కాబట్టి కార్తీక మాసంలో ప్రతిదినము కూడా శివాలయంలోని గాని విష్ణాలయంలో గాని దీపారాధన చేయని వారు జ్ఞానులగుదురు. కనుక నీవు కూడా కార్తీక మాసం దీపదానం చేయము అని చెప్పాను. కాబట్టి శివాలయంలో గాని విష్ణాలయంలో దీపదానం చేయడం అండి ఆ స్వామి అనుగ్రహం పొందుతారు. ఇక పాపములు తొలగిపోయాయంటే మనం ఎన్నో పాపాలు చేసేసాం పోతున్నాయండి కానీ కర్మ అన్నది బాధిస్తూ ఉంటుంది ప్రతి మనిషిని కూడా. మనోవ్యధ కొద్దిగా ఉంటుంది మనుషులకి. తెలిసి తెలియకుండా అపచారాలు చేశామయ్యా ఇలాంటివి తొలగుతూ ఉంటాయి. కాబట్టి దీపదానం చేయడం చాలా విశేష ఫలితం. కాబట్టి ఈ కథలో వశిష్ఠ మహాముని దీపదానం విశేషాన్ని చెప్తాం మనకి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కుదిరినంత కుదిరితే నెల రోజుల పాటు దీపదానం చేయండి. దీపాన్ని శివాలయంలో కానీ ఇష్టాలయంలో కానీ వెలిగించండి. వారిద్దరూ వేరు వేరు కాదు, హరిహరులిద్దరూ కూడా ఒక్కటే స్వరూపము. కాబట్టి ఒక శివలింగాన్ని పూజ చేస్తే సరిపోతుంది. పైన ఈశ్వరుడు, మధ్యలో విష్ణుమూర్తి, ఆఖరిలో బ్రహ్మ, కింద పానుపుట్టం అమ్మవారు. ఈ లింగ పురాణం చెప్పబడ్డారు కాబట్టి ఒక్క లింగానికి సాలగ్రామానికి మనం అభిషేకం చేస్తే అండి విష్ణు వాళ్ళు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అభిషేకం చేసిన సత్ఫలితం కలుగుతుందండి మనకి. అందువల్ల దీపారాధన చేశారంటే మీరు ఏ ఆలయం చేసినా అది చాలా విశేష ఫలితం. కనుకనే ఇది కార్తీక మాసం శివకేశవుల ఇద్దరికి భేదం లేదు. కాబట్టి మీరు విష్ణాలయం కుదిరితే విష్ణాలయం, శివాలయంలో కుదిరితే శివాలయంలో దీపారాధన చేయడం విశేషం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మీ అమూల్యమైన ఈ సమయాలన్నీ కూడా మీరు వింటూ స్వామివారి సన్నిధానానికి చేరే మార్గం కార్తీక మహాపురాణం. ఇది 10 మందికి కూడా పంపించండి. 10 మంది చేత కూడా వాళ్ళ ఉన్న అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి అనుమానం ఉన్నా కామెంట్ రూపంలో చెప్పండి. స్వస్తి.